కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. కనపడని సర్వదేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మీ ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మీ ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. పంచభూతాత్మక అదృష్ట ఆలయ నిర్మాణ సంకల్ప శక్తి కోసం ఆ దివ్య మందిర స్థల అన్వేషణకు గాను ఆగస్టు 10 నుంచి 15 వరకు కళాశ్రీ కేశవ గురుస్వామి గారు మౌన దీక్షలో ఉన్నందువలన ఎవరితోనూ ఏ విధమైన సంప్రదింపులు జరపబడవు. ఈ విషయం ముఖ్యంగా దూరం నుండి వచ్చేవారితో పాటు అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము. ఇట్లు కళాశ్రీ చిత్రపీఠం ఆలయ నిర్మాణ కమిటీ, హైదరాబాద్. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. 16,000 మంది గోపికలని మైమరిపింపచేశాడు. 16,000 మంది గోపికలు ఎవరయ్యా అంటే వారందరూ మునీశ్వరులు. శ్రీరాముడు అరణ్యవాసం చేసినప్పుడు ఆయన మనోహర రూపం చూసి ఋషులందరూ ఒక్కసారి ఆయనను కౌగిలించుకుంటే బాగుంటుంది, ఒక్కసారి ఆయన పాదాలను స్పర్శిస్తే బాగుంటుంది అని ఆశపడేవారట. అటువంటి జగన్మోహన రూపం ఆయనది. అందుకని ఆ ఋషులు దగ్గరికి ఆవేశంతో వచ్చినప్పుడు సమ్మోహన రూపాన్ని కౌగిలించుకోపోయినప్పుడు నాదోనా నాదోనా అన్నాడట. అంటే ఇప్పుడు కాదు, నేను ఈ అవతారంలో
ఏకపత్ని వ్రత నిష్ఠతో ఉన్నవాడిని. నా తదుపరి అవతారం కృష్ణ అవతారంలో మీరందరూ గోపికలై ఈ ఆలింగ సందర్శనం తప్పకుండా చేసుకుంటారని ఆశీర్వదించాడట. వారే ఆ కృష్ణుడికి 16,108 మంది గోపికలై భార్యలై సంచరించారని అన్నదే జగద్విదితము. శ్రీకృష్ణ పరమాత్ముడు 16,000 మంది భార్యలతో గోపికలతో రాసలీలలు జరిపి అవతారం చాలించి వైకుంఠానికి వెళ్ళిన తర్వాత గోపికలందరూ భూమిపై కృష్ణ కృష్ణ అని ఆర్తనాదాలు చేస్తుంటే ఇక వీరికెవరూ దిక్కులేరనుకొని ఆ చుట్టూ ప్రాంతాల్లో ఉన్న కిరాతులు బోయలు వీరందరూ వచ్చి వారిని తమ ఇళ్లకు లాక్కొని పోవటానికి ప్రయత్నం చేశారు. అయ్యా, కృష్ణుడు వైకుంఠవాసానికి వెళ్ళి 3 రోజులు కూడా కాలేదు, మేము మైల స్నానం చేసి సముద్రం నుండి బయట వచ్చిన తర్వాత మీ వంట వస్తామని 16,000 మంది భార్యలు చెప్పిన వెంటనే బోయలు నమ్మకుండా వారికి తాళ్ళు కట్టి ఎక్కడో సముద్రంలో నుండి ఈదుకుంటూ అటువైపు ఎక్కడైనా వెళ్ళిపోతారేమోనని వారి నడుములకు తాడులు కట్టి బలంగా పట్టుకుని సముద్రంలోకి ఒక్కొక్కరు వదిలారట. ఈ 16,000 మంది నీట మునిగి మళ్ళీ పైకి లేచేసరికి గడ్డాలతో మీసాలతో హరహర మహాదేవ నమో నారాయణాయ అంటూ కీర్తిస్తూ పైకి లేచారట. ఆ మహర్షుల్ని చూసిన వెంటనే కిరాతులు బోయలు నివ్వెరపోయి ఇదేమి చోద్యం, వీరెక్కడ మనల్ని శపిస్తారోనని తాళ్ళు వదిలి పారిపోయారట. అంటే ఆ గోపికలందరూ ఆ కృష్ణ మాయకు లోనై గోపికా రూపంలో ఉన్న మహర్షులని మనం తెలుసుకోవాలి. తులుక్షమైన కామకేళికి శ్రీకృష్ణుడు 16,000 మందితో ఉన్నాడన్నది ఒక భ్రమ. శ్రీకృష్ణం వందే జగద్గురుం అన్నాడు. ఆయన గురువు లాంటివాడు. శ్రీకృష్ణ నామాల్లో బ్రహ్మచారిణి నమః అనేది ఒకటి ఉంది. బ్రహ్మచారిణి నమః అనే దానిలో ఇంకొక అర్థం కూడా ఉంది. ఒక బ్రహ్మచారియే కాదు, బ్రహ్మణి చరతి. ఈ ప్రపంచం అంతా బ్రహ్మ పదార్థముతో, ఈ ప్రపంచం అంతా మాయాతత్వంతో కూడుకొని ఉంది. ఏది సత్యం కాదు, ఏది నిత్యం కాదు, అంతా మాయ, అంతా భ్రమ. చేయించేవాడిని నేనే, కర్త కర్మ క్రియ అన్నీ నేనే అని విశ్వరూపాన్ని చూపించాడు ఆ అర్జునుడికి. భగవద్గీతలో ఆ సారాంశం ఏంటయ్యా అంటే, ఏది శాశ్వతం కాదు, ఈ జీవితం అనేది శాశ్వతం కాదు, అంతా మాయ. ఆ మాయా నాటకంలో మీరంతా పాత్రదారులు అన్నాడు. కొందరు లేనిపోని అపోహలతో గీతోపదేశం చేస్తున్న చిత్రం ఇంట్లో ఉంటే కలహాలట కదండి, కొట్టుకు తిట్టుకుంటారట, సంగ్రామమే జరుగుతుందట, కురుక్షేత్రమే జరుగుతుందట అని లేనిపోని వదంతుల్ని పుట్టిస్తున్నారు. అక్కడున్నది పార్థసారథి. ప్రతి ఒక్క పార్థివుడిని నడిపించినవాడు ఆ శ్రీకృష్ణుడు. సారథిగా ప్రతి జీవాత్మకు ఆయనే ముందుండి నడిపిస్తుంటాడు, మనం కాదు నడవటం. అందుకని పార్థసారథి అయ్యాడు. పార్థుడికి సారథిగా ఉండి హితోపదేశం చేశాడు. భగవద్గీత అనే మహా సారాంశాన్ని, వేద సారాంశాన్ని, నిజమైన వేదాల్లో దాగిన పరమార్థాన్ని, మనిషి యొక్క లీలా నాటకం ఎలా జరుగుతుందో, తాను ఎలా నడిపిస్తున్నాడో అంతా చేయించేది నేనేనని తెలిపి విశ్వరూపాన్ని చూపించాడు. ఆ అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూడలేకుండా మహా ఆకారాలతో, వికారతత్వాలతో, స్వరూపతత్వాలతో అపురూపమైన సందర్శనాన్ని కలిగింపచేశాడు. ఎన్నెన్నో లోకాల్ని సందర్శింపచేశాడు. ఒక్క శ్రీకృష్ణ భగవానుడొక్కడే అన్ని అవతారాలలోకి విశ్వరూపాన్ని చూపించగలిగాడు. వరాహావతారంలో కానివ్వండి, కూర్మావతారంలో కానివ్వండి, రామావతారంలో కానివ్వండి, ఏ అవతారాల్లోనూ విశ్వరూప సందర్శనం అంటూ ఎవరికీ కలగలేదు. ఒక్క శ్రీకృష్ణుడు మాత్రమే విశ్వరూపాన్ని చూపించగలిగాడు. తన విశ్వరూపాన్ని
శ్రీకృష్ణ అవతారంలో 3 సార్లు ప్రదర్శించాడు ఆయన. ఒకటి, చిన్న వయసులోనే మన్ను తిన్న కారణానికి యశోద చెవు పట్టుకొని మన్ను ఎందుకు తిన్నావయ్యా అని కొట్టబోయేసరికి నా నోటిలో మన్నెక్కడుందమ్మా అంటూ నోరు తెరిచి చూపించాడు. ఆ నోరు తెరిచిన వెంటనే ఆ నోటిలోని విశ్వ సందర్శన రూపం చూసి యశోద నివ్వెరపోయి ఆశ్చర్యంతో ఒక్క నిమిషం చకితురాలైంది. ఈ గోపాలుడు సామాన్యుడు కాడు, ఆ శ్రీహరియే జన్మించాడని ఆ రోజునే ఆమెకు తెలిసింది. ఆ తర్వాత ధృతరాష్ట్రుడికి కూడా విశ్వరూప దర్శనాన్ని ఇచ్చాడు. 3వసారి అర్జునుడికి కనువిప్పు కలిగించి జ్ఞానోదయం కలిగించాలని తన విశ్వరూప దర్శనాన్ని కలిగింపజేశాడు. ఆ అర్జునుడికే కాదు, ప్రపంచంలోని మానవాళికంతా తన యొక్క గీతాసారాన్ని బోధించాడు. ఈ గీతోపదేశ చిత్రం ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట్లోని వారందరికీ తప్పనిసరిగా జ్ఞానోపదేశం కలుగుతుంది. మంచి విజ్ఞానంతో ముందడుగు వేస్తారు. ఎందుకంటే ఆ చిత్రంలో అతి ముఖ్యమైన ముద్రలు కొన్ని ఉన్నాయి. నిశితంగా చూశారంటే ఆ శ్రీకృష్ణ భగవానుడు వ్యాఖ్యాన ముద్రతో కనిపిస్తాడు. అంటే ఈ విధంగా ఉన్న వ్యాఖ్యాన ముద్ర అన్నది అతి పవిత్రమైనది, ఉపదేశ తత్వంతో కూడుకున్నది. అగ్నివాయు తత్వ సమ్మేళనంతో ఈ విధంగా ఆశీర్వదిస్తూ వ్యాఖ్యానిస్తూ హితోపదేశం చేసే ముద్ర ఇది. ఆ ముద్ర ఎక్కడైతే ఉంటుందో ఆ ముద్రలోని అద్భుత మహిమాన్విత శక్తి తరంగాలు అందరికీ అంది తీరుతుంది. వ్యాఖ్యాన ముద్రలో ఈ బొటనవేలు గుజ్జు రూపముతో ఉండి అగ్నితత్వముతో దహించకపోతుంటుంది. గురుతత్వంతో ఉన్న ఈ వేలు తలపై ఇలా ఆశీర్వదిస్తూ నేనున్నాను, నా దీవెనలు నీకెప్పుడు అందుతూనే ఉంటుంది అని ఈ గురువు యొక్క చూపుడు వేలు ఓదారుస్తూ అభయాన్ని ఇస్తూనే ఉంటుంది, దీవెనని అందిస్తూనే ఉంటుంది. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. మరొక ముద్ర అంజలి ముద్ర. పార్థుడు 2 చేతులను జోడించి అభ్యర్థిస్తూ హే కృష్ణ, ముకుంద, మాధవ, గోవింద, నేను బంధుమిత్రులను సంహరించలేను, ఈ యుద్ధంలో నాకు ధైర్యం చాలటం లేదు, నాకంటే పితామహులు పెద్దవారు ఎందరెందరో ఉన్నారు, వారినందరినీ చంపటం భావేమా అని అజ్ఞానంలో ఉన్నప్పుడు అజ్ఞాన దాహార్తితో ఇలా ఆయన విజ్ఞానం కోసం అభ్యర్థనగా భిక్షాపాత్రతో ఈ చేతులని ఇలా పెట్టి 2 చేతులని ఇలా జోడించిన వెంటనే అక్కడ వెలుగొందిన విద్యుత్ ఉత్పాదనే అంజలి ముద్ర. ఆ అంజలి ముద్ర ఇలా జోడించిన వెంటనే అక్కడ నుండి శ్రీకృష్ణ పరమాత్ముడి అనుగ్రహ తత్వంతో అభయముద్రతో వ్యాఖ్యాన ముద్రతో ఆయనని ఓదార్చి జ్ఞానోదయం కలుగచేసి గీతోపదేశం అందించి కర్మానుసారే బుద్ధి అన్నారు. కర్మను, కర్తను, క్రియను అన్నింటినీ నేనే, నీవు నిమిత్త మాత్రుడివి అని గీతాసారాన్ని తెలియజేశాడు, విశ్వరూపాన్ని సందర్శింపచేశాడు. అటువంటి అనేకమైన ముద్రలు మీలోని అజ్ఞాన అంధకారాలని పటాపంచలు చేసే ముద్రలు ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. చెప్పుకుంటూ వెళ్ళాలంటే అనంతమైన మన హైందవ సంస్కృతి మహోన్నతమైనది. దిగ్విజయంగా ముందుకెళ్ళాలనే తత్వంతో ఒక్కొక్క ముద్రని మీకు అందజేస్తున్నాను. ఆ కృష్ణ పరమాత్ముడు అందించిన అలంకార శాస్త్రాన్ని,
అలంకరణ తత్వాన్ని మీకందరికీ తెలియచేస్తున్నాను. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि మరొక ముద్ర కపిరాజు ముద్ర. ఇది మహాశక్తివంతమైనది. ఈ కపిరాజు ముద్ర ఎక్కడైతే ఉంటుందో అక్కడికి శని దోషాలే రావు. ఆ కపిరాజు ముద్ర ఏం తెలుపుతుందో తెలుసా? నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడికి శని ఛాయ వచ్చిన వెంటనే నా తోకతో తిప్పి ఆవలికి విసిరేస్తాను. నేనున్నాను, ధైర్యంగా ముందుకెళ్ళండి, ఈ సంసార సాగర సమరంలో దూసుకెళ్ళండి. అంతేకాకుండా మరొక పరమార్థం కూడా అందులో దాగి ఉంది. కపిరాజు తన శక్తి తను తెలుసుకోలేనటువంటి వ్యక్తి, మహాశక్తి. ఇతరులు చెబితేనే తన శక్తి గురించి తెలుసుకొని ఉప్పొంగి శరీరాన్ని పెంచి అవలీలగా ఆ సేతువుని కూడా దాటి లంకను చేరి సీతకు ఉంగరాన్ని అందజేశాడు. శ్రీరాముడి ఉంగరం చూసిన వెంటనే ఆ సీత పరవశించింది. కపిరాజు ముద్ర. ఈ ముద్ర ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా తప్పనిసరిగా విజయం చేకూరుతుంది. అందుకని కౌరవులపై పాండవులు ఈ కపిరాజు ముద్రతోనే విజయం సాధించాలని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ రథానికి కపిరాజు ముద్రని అనుగ్రహించాడు. ఆ రథం వైపు శని యొక్క దృష్టి పడకుండా ఉండాలనే ఆ ముద్రని ఆయన అనుగ్రహించాడు. పార్థసారథి, ఆ సారథికి తెలుసు ఏ ముద్రనైతే వాడితే ఆ శని భగవానుడు దరిచేరడు అన్నది ఆ శ్రీకృష్ణ భగవానుడికి తెలిసిందే. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం. ఈ కపిరాజు ఉన్న ముద్ర అతి శక్తివంతమైనది, సంజీవిని తత్వంతో ఉన్న ముద్ర ఇది. ఆ సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుడిని కూడా బ్రతికించి అద్భుతమైన పరమార్థాన్ని మనకు తెలియజేశాడు ఆ కపిరాజు. నమామి. నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి. నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీ. ఈ సంజీవిని పర్వతమున్న తత్వము నమో మారుతి ఎంతటి నమామి. తీవ్రమైన గాయాలనైనా మాన్పించి మృతులైన వారిని కూడా
బ్రతికించే తత్వము కలదే ఈ సంజీవిని యొక్క తత్వము. నమో పాపనాశం నమో సుప్రకాశం నమో వేదసారం నమో నిర్వికారం నమో నిఖిల సంపూజితం దేవశ్రేష్టం నమో మారుతిం రామదూతం నమామి. నమో కామరూపం నమో రౌద్రరూపం నమో వాయుతనయం నమో వానరాగ్రం నమో భక్తవరదాయకం ఆత్మవాసం నమో మారుతిం రామదూతం నమామి. నమో పాపనాశం నమో సుప్రకాశం నమో వేదసారం నమో నిర్వికారం నమో నిఖిల సంపూజితం దేవశ్రేష్టం నమో మారుతిం రామదూతం నమామి. నమో కామరూపం నమో రౌద్రరూపం నమో వాయుతనయం నమో వానరాగ్రం నమో భక్తవరదాయకం ఆత్మవాసం నమో మారుతిం రామదూతం నమామి. श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते श्रीयाञ्जनेयं नमस्ते प्रसन्नाञ्जनेयं नमस्ते. నమో రమ్యనామం నమో భవపునీతం నమో చిరంజీవం నమో విశ్వపూజ్యం